అబ్బబ్బబ్బబ్బా! ఏం జనము కాలు పెట్ట సందు లేదు తిరుమల గుట్ట మీద. 4 వద్దులైతే బళ్ళు పెడతారు. మళ్ళా పోయేతందుకు వశపడతదో పడదో అని పబ్లిక్ ఎంకన్న దర్శనానికి బండ్లు కడుతుర్రు. పబ్లిక్ వచ్చేటిది వాళ్ళు పడేటి తిప్పల అన్నీ నిన్న మొన్న చెప్పుకున్నాం కానీ ఇయ్యాలైతే గీ వార్త చూడుర్రి. ఏహే ఎక్కడిది తిరుమల కొండ నిండింది భక్తులతోని కాలు పెట్ట సందు లేదు. ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు భక్తులు. పాత మొక్కులు చెల్లించుకుంటున్నారు, కొత్త మొక్కులు పెట్టుకుంటున్నారు. వచ్చేటి భక్తులతోని కొండంత నిండి కిటకిటలాడుతుంటే ఓ కాంచి పెద్ద పెద్దోళ్ళంతా కూడా వచ్చి ఎంకన్నకు పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుంటున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి సారు ఇంటోళ్లతోని కలిసి గుట్ట మీదకి వచ్చిండు ఎంకన్న దర్శనానికి. సారట లోపలికి వచ్చి మొక్కులు పెట్టుకుని బయటకు వచ్చుడే ఆలస్యం. సార్ వెనకంగా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ సార్ వచ్చి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు సాములోరికి. ఇటు చూడోలి ఈయన మాజీ సెంట్రల్ మంత్రి పల్లం రాజు సారు కూడా అంతే గుట్ట మీదకి వచ్చి పెద్ద పూజలు చేసిండు. ఇటు పాటల కోయిల ఎస్పీ సుశీలమ్మ అలా ఇంటి ఆయన శుభలేఖ సుధాకర్ ఇద్దరు కలిసి వచ్చి ఎంకన్నను దర్శనం చేసుకున్నారు. వాళ్ళు గుళ్ళకు పోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చుడే ఆలస్యం. వచ్చిన భక్తులు ఎగబడి ఫోటోలు గుంజుకున్నారు వాళ్ళతోని. అందరేమో కానీ సినిమాల యాకరు సోను సూదన్నకైతే అడ్డం తిరిగి ఫోటోలు దిగిరు అబ్బా అభిమానులు. అవు అన్న కూడా అలా ఇంటి అమ్మతో కలిసి ఇవాళ తిరుమల కొండ మీదకి వచ్చిండు ఎంకన్న స్వామిలోని దర్శనం చేసుకునేందుకు. అన్నను చూడంగానే అభిమానులది ఒక సంబరం కాదు పో. అన్న కూడా అంతే ఎవరిని నారాజు చేయలే. అడిగిన వాళ్ళందరితో లేదనుకుంటా కాదనుకుంటా ఫోటోలు దిగిండు. ఇంకో 4 వద్దులైతే ఎండాకాలం సెలవులు ఒడిచిపోతాయి. ఇప్పుడైతే ఏం పని ఉండదు కాబట్టి తేలిక చూసుకొని వచ్చినట్టున్నారు కావచ్చు. గుట్టకు వచ్చినందుకు వాళ్ళకేమో కానీ వాళ్ళని చూసినందుకు వాళ్ళతోని ఫోటోలు దిగినందుకు తిరుమలకు వచ్చిన తదిమ భక్తుల సంబరమే చిన్నగా లేదు పోండ్రి.